హలో ట్రేడర్స్! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యుత్తమ ట్రేడింగ్ మాన్యువల్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ప్రొఫెషనల్ ట్రేడర్లు మాత్రమే సీక్రెట్గా వాడే ఒక అద్భుతమైన పద్ధతి, అదే పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించాలి అనేదానికంటే కరెక్ట్గా ఎంట్రీ ఎలా ఇవ్వాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా ఆ టెక్నిక్ని మనం డీకోడ్ చేద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు దిస్. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రొఫెషనల్ మైండ్ సెట్, పివట్ పాయింట్స్, రిస్క్ రివార్డ్, 5-మినిట్ ట్రేడ్ సెటప్, రియల్ వరల్డ్ సినేరియోస్, ఇంకా కఠినమైన మార్కెట్ నియమాలను ఫాస్ట్గా కవర్ చేద్దాం. ఈ మెకానికల్ స్ట్రాటజీని మాస్టర్ చేయడానికి ఇవే మన పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ అన్నమాట. సో ముందుగా సెక్షన్ 1 ప్రొఫెషనల్ ట్రేడింగ్ మైండ్ సెట్. ఫస్ట్ థింగ్, ట్రేడింగ్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్లో ఒక సాధారణ రీటైల్ ట్రేడర్కి, ఒక ప్రొఫెషనల్కి ఆలోచనా విధానంలో ఎంత తేడా ఉంటుందో తెలుసా? ఇక్కడ చూస్తే రీటైల్ ట్రేడర్లు ఎప్పుడూ ఒక రకమైన ఎమోషనల్ ఫోమోలో ఉంటారు. అంటే ట్రేడ్ ఎక్కడ మిస్ అయిపోతామో అన్న భయంతో పెద్ద పెద్ద బ్రేకౌట్ క్యాండిల్స్ కనబడగానే వాటి వెనకాల పరిగెడతారు. కానీ ప్రొఫెషనల్స్ అలా అస్సలు చేయరు. వాళ్ళు చాలా ఓపికగా, క్యాల్కులేటెడ్గా పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేసి ఖచ్చితమైన వాల్యూ జోన్స్ దగ్గర మాత్రమే మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. దాట్స్ ద బిగ్ డిఫరెన్స్. ఈ యొక్క కొటేషన్ చూడండి, ఇది మన స్ట్రాటజీకే పునాది లాంటిది. డోంట్ చేజ్ ద మార్కెట్, వెయిట్ ఫర్ ద పుల్ బ్యాక్ అండ్ ఎంటర్ సేఫ్లీ. ప్రైజ్ అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు ఎమోషనల్ అయిపోయి ఎంటర్ అవ్వకుండా అది తిరిగి మన లెవెల్కి వచ్చేవరకు చాలా ప్రశాంతంగా వెయిట్ చేయటం వల్లే మన ట్రేడ్ యాక్యురసీ అనేది అమాంతం పెరిగిపోతుంది. ఇక సెక్షన్ 2 పివట్ పాయింట్స్ మరియు పుల్ బ్యాక్స్. అసలు ఈ మార్కెట్ కరెక్షన్స్ ఏంటో చూద్దాం. ఈ స్ట్రాటజీలో మనం వాడే మెయిన్ టూల్స్లో మొదటిది ఈ పుల్ బ్యాక్. అసలు పుల్ బ్యాక్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. మెయిన్ ట్రెండ్కి ఆపోజిట్గా వచ్చే ఒక చిన్న కరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఒక 15% పైకి వెళ్ళాక ఒక 4% కిందకొస్తే అది పుల్ బ్యాక్ అవుతుంది. అలా కాకుండా ఏకంగా 10-12% లోతుగా పడిపోతే అది పుల్ బ్యాక్ కాదు, అది డేంజరస్ ట్రెండ్ రివర్సల్. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడా గ్రహించడం ఎవరికైనా చాలా చాలా ముఖ్యం. కానీ ఇక్కడొక డౌట్ రావచ్చు, ఇంత స్ట్రాంగ్ బుల్లిష్ మార్కెట్లో కూడా ప్రైజ్ ఎందుకు కిందకొస్తోంది అని. దీనికి రీజన్స్ ఏంటంటే, ఇన్వెస్టర్లు వాళ్ల ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడం, లేదా షార్ట్ టర్మ్ స్కాల్పర్స్ మార్కెట్ నుండి వేగంగా ఎగ్జిట్ అవ్వడం, ఇంకా ఏవైనా చిన్న చిన్న న్యూస్ ఇంపాక్ట్స్, ఇలాంటి వాటి వల్లే డిప్స్ వస్తాయి. ఈ చిన్న డిప్స్ మనకొక సేఫ్ ఎంట్రీ విండోను క్రియేట్ చేస్తాయి. మనం ఎగ్జాక్ట్గా వాడుకోవాల్సింది ఈ విండోనే. మరి ఈ పుల్ బ్యాక్స్ ఎక్కడాగుతాయో ముందే ఎలా తెలుస్తుంది? అక్కడే మనకు స్టాండర్డ్ పివోట్ పాయింట్స్ హెల్ప్ చేస్తాయి. ఈ పివోట్ పాయింట్స్ అనేవి ముందుగానే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్న స్టాటిక్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నమాట. మార్కెట్లో ప్రైస్ ఎక్కడ రియాక్ట్ అవుతుందో ఖచ్చితంగా చూపించే ఒక మ్యాప్లా, ఒక క్రిటికల్ రియాక్షన్ జోన్స్లా ఇవి పనిచేస్తాయి. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ దగ్గరే మనం పుల్ బ్యాక్స్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 3కి వెళ్దాం. అసిమెట్రిక్ రిస్క్ రివార్డ్ ప్రయోజనం. ఇప్పటివరకు టెక్నికల్స్ చూసాం కదా, ఇప్పుడు దీని వెనక ఉన్న మ్యాథమెటికల్ లాజిక్ని కూడా చూద్దాం. పుల్ బ్యాక్ ట్రేడింగ్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇదే. మనం కరెక్ట్గా ఒక సపోర్ట్ దగ్గర బై చేయడం వల్ల, లేదా ఒక రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడం వల్ల మన స్టాప్ లాస్ అనేది చాలా చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే మనం తీసుకునే రిస్క్ చాలా లిమిటెడ్. కానీ అక్కడ్నుంచి ప్రైస్ మళ్ళీ మెయిన్ ట్రెండ్ డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడు మన టార్గెట్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. దీనినే అసిమెట్రిక్ రిస్క్ రివార్డ్ అంటారు. ఇట్స్ ఎ రియల్ గేమ్ చేంజర్. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇల్లస్ట్రేట్స్ అవర్ పాయింట్. మన సోర్స్లో ఇచ్చిన ఒక రియల్ నిఫ్టీ ట్రేడ్ ఎగ్జాంపుల్ని గమనిస్తే, ఒక ట్రేడర్ ఇదే సెటప్ని వాడి ఏకంగా 1:4 రిస్క్ రివార్డ్ని క్యాచ్ చేశారు. అంటే ₹1 రిస్క్ చేస్తే ₹4 లాభమన్నమాట. ఇంత చిన్న స్టాప్ లాస్తో ఇంత పెద్ద టార్గెట్ని కొట్టడం కేవలం ఈ క్యాల్కులేటెడ్ స్ట్రాటజీకే సాధ్యమవుతుంది. ఇప్పుడు సెక్షన్ 4 5-మినిట్ ట్రేడ్ సెటప్. మన స్టెప్ బై స్టెప్ ప్లేబుక్ ఇదే. సరే, థియరీ బాగానే ఉంది. మరి చార్ట్లో దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? దీనికోసం మనం 5-మినిట్ టైం ఫ్రేమ్ని వాడతాం. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ మెకానికల్గా పాటించే 6 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, 5-మినిట్ చార్ట్ పైన స్టాండర్డ్ పివట్ సెట్ చేసుకోవాలి. సెకండ్, ప్రైస్ ఆ పివట్ పాయింట్ దగ్గరికొచ్చేదాకా ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ప్రశాంతంగా వెయిట్ చేయాలి. థర్డ్, పుల్ బ్యాక్ని అబ్జర్వ్ చేయాలి. ఫోర్త్, మనం అనుకున్న లెవెల్ దగ్గర ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్టెప్స్లో పక్కాగా క్యాలిక్యులేట్ చేసుకున్న ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్తో ట్రేడ్ తీసుకోవాలి. కన్ఫర్మేషన్ రాకముందే ఎంటర్ అవ్వకూడదు. అదే ఇక్కడ కీ పాయింట్. ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది అబ్సల్యూట్లీ క్రూషియల్.
ఒకవేళ మనం బై చెయ్యాలి అనుకుంటే బులిష్ ఎంగల్ఫింగ్ లేదా హ్యామర్ లాంటి స్ట్రాంగ్ పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. అప్పుడు ఆ క్యాండిల్ హై పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అదే సెల్ చెయ్యాలంటే బేరిష్ ఎంగల్ఫింగ్ లేదా షూటింగ్ స్టార్ లాంటి నెగటివ్ క్యాండిల్ కనిపించాలి. దాని లో కింద ఎంటర్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఈ కరెక్ట్ క్యాండిల్స్ పడ్డాకే మనం ట్రేడ్ తీసుకుంటాం. టార్గెట్ ఎప్పుడైనా సరే నెక్స్ట్ పివట్ పాయింట్ మాత్రమే. సెక్షన్ 5కి మూవ్ అవుతాం. రియల్ వరల్డ్ ట్రేడ్ సినారియోస్. మనం నేర్చుకున్న ఈ థియరీని లైవ్ మార్కెట్లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్ఫెక్ట్ కంటిన్యూయేషన్ బై ట్రేడ్ ఎలా ఉంటుందంటే, మార్కెట్ గ్యాపప్ ఓపెన్ అయి R2 రెసిస్టెన్స్ని పైకి బ్రేక్ చేసిందనుకుందాం. చాలామంది వెంటనే బై చేసేస్తారు, కానీ మనం చేయం. ప్రైస్ తిరిగి అదే R2 దగ్గరికి పుల్బ్యాక్ అయి ఆ పాత రెసిస్టెన్స్ కాస్త కొత్త సపోర్ట్గా మారేదాకా ఆగి అక్కడ కరెక్ట్గా ఒక బులిష్ క్యాండిల్ పడగానే కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు బై చేస్తాం. దిస్ ఈజ్ హౌ అ ప్రో ట్రేడ్స్. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సెల్ సినారియో చూద్దాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక కాస్త పైకి లేచి R1 పివోట్ని టచ్ చేసి అక్కడ ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడక్కడ పర్ఫెక్ట్గా ఒక పుల్బ్యాక్తో పాటు బేరిష్ రివర్సల్ క్యాండిల్ పడిన వెంటనే మన క్యాలిక్యులేటెడ్ సెల్ సెటప్ ట్రిగర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ని పర్ఫెక్ట్గా వాడుకుని డౌన్ ట్రెండ్ని క్యాచ్ చేస్తున్నామన్నమాట. ఇక లాస్ట్ సెక్షన్ నంబర్ 6, మార్కెట్ క్రమశిక్షణ నియమాలు. అవేనండి డిసిప్లిన్ రూల్స్. చూడండి, ఏ స్ట్రాటజీ అయినా సరే సరైన డిసిప్లిన్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఈ పుల్బ్యాక్ సెటప్ ఏ మార్కెట్లో బెస్ట్గా పనిచేస్తుందో ఈ టేబుల్ చెప్తుంది. ట్రెండింగ్ మార్కెట్స్లో అలాగే పుల్బ్యాక్ మార్కెట్స్లో దీని పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. కానీ మార్కెట్ పూర్తిగా సైడ్ వేస్లో ఉన్నప్పుడు, అంటే ఒకే రేంజ్లో ఎటూ కదలకుండా ఇరుక్కున్నప్పుడు మాత్రం దీని పర్ఫార్మెన్స్ కొంచెం మోడరేట్గా ఉంటుంది. సో ఆ టైంలో మనం కాస్త ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. సో ద క్రూషియల్ పాయింట్ ఈస్ ఈ మెకానికల్ లాజిక్ని బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవడం. బ్రేకౌట్ అయ్యి పుల్బ్యాక్ హోల్డ్ అయితే అది కంటిన్యూయేషన్ ట్రేడ్. అదే పివట్ దగ్గర రిజెక్ట్ అయిందంటే అది రివర్సల్ ట్రేడ్. అఫ్కోర్స్ సరైన కన్ఫర్మేషన్ క్యాండిల్ పడితేనే అది ఫైనల్ బై లేదా సెల్ ట్రిగ్గర్. ఇవన్నీ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ రూల్స్. ఇక్కడ ఎమోషన్స్కి అసలు ప్లేస్ లేదు. అయితే మనం ప్రతి విషయాన్ని నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలి కాబట్టి ఈ సిస్టంలో ఉండే డిసడ్వాంటేజెస్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ స్ట్రాటజీలో ప్రొఫెషనల్ ఎడ్జ్ ఉన్న మాట వాస్తవమే, కానీ దీనికి విపరీతమైన పేషెన్స్ కావాలి. అప్పుడప్పుడు ఫాల్స్ బ్రేకౌట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చిన్న పుల్బ్యాక్ అనుకున్నది పెద్ద రివర్సల్గా మారిపోయి మన స్టాప్ లాస్ని హిట్ చేయొచ్చు. ఇది మార్కెట్ రియాలిటీ. ఏ ట్రేడర్ కూడా 100% సక్సెస్ అవ్వలేరు. అందుకే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది మ్యాండేటరీ. అందుకే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎప్పుడూ ఈ అల్టిమేట్ గోల్డెన్ రూల్స్ని ఫాలో అవ్వాలి. పెద్ద పెద్ద ఇంపల్సివ్ క్యాండిల్స్ని చూసి ఎప్పుడూ ఎమోషనల్ అవ్వకండి. మార్కెట్ మనం ముందుగా డిసైడ్ చేసుకున్న లెవెల్స్కి వచ్చేవరకు ప్రశాంతంగా వెయిట్ చేయాలి. ముఖ్యంగా ఈ క్రిటికల్ రియాక్షన్ జోన్స్ అయిన పివట్ పాయింట్స్ని మరియు మన రిస్క్ మేనేజ్మెంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్ ఎండింగ్కి వచ్చేశాం. ఈ స్ట్రాటజీ వెనుకున్న మార్కెట్ సైకాలజీ అలాగే మ్యాథమెటికల్ అడ్వాంటేజ్ మీకు క్లియర్గా అర్థమయ్యాయనుకుంటున్నాను. ఇప్పుడు మీకు మీరు అడగాల్సిన ప్రశ్న ఒక్కటే. రేపు మీరు చేయబోయే నెక్స్ట్ ట్రేడ్ కేవలం ఎమోషన్స్తో మార్కెట్ వెంట పరుగెత్తే ఒక బ్లైండ్ చేజ్ అవుతుందా, లేక ప్రొఫెషనల్ మార్కెట్ డిసిప్లిన్తో ఎగ్జిక్యూట్ చేసే ఒక క్యాల్క్యులేటెడ్ పుల్బ్యాక్ ట్రేడ్ అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. మీ ట్రేడింగ్ జర్నీ మరింత సక్సెస్ఫుల్గా సాగాలనాశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.